రిచర్డ్ డేవెన్పోర్ట్ తన కుటుంబానికి ఇచ్చిన బాధపై జాన్ విచారిస్తున్నాడు. ఆయన జీవితంలో తండ్రి పాత్ర, అలాగే విఫలమైన అనుభవాల ప్రభావం చాలా కీలకమైంది. ఇక జాన్ తన తండ్రి చూపించిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రేమతో పాటు అతని జీవితంలో బాధ మరియు బాధ్యతల యొక్క భారం కూడా ఉంది. అతను వివిధ ఒత్తిడులు, సమస్యలతో జయించాల్సిన కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ సందర్భంలో అతని మానసిక స్థితి మరియు కుటుంబ సంతాపం చాలా ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. జాన్ తన తండ్రి మరణం తరువాత కంపెనీకి సంబంధించిన బాధ్యతలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. మరింతగా జాన్ తన మానసిక ఆరోగ్య సమస్యలను కుటుంబ వారసత్వంగా పరిశీలిస్తాడు. అతని ఆలోచనలు మరియు ఆశ్నయ్ అతనిని భయపెడుతున్నాయి. ఆయన ప్యూర్ స్వభావానికి వ్యతిరేకంగా తాను ఆరోగ్యంపై తన కుటుంబం ప్రశ్నించడాన్ని అనుభవిస్తున్నాడు. తదనుగుణంగా అతని వ్యక్తిత్వం, బాధ్యతలు మరియు కుటుంబంపై మానసిక ఒత్తిడిని చర్చించారు. మానవ నిర్మాణాల చరిత్రలో ఉన్న అద్భుతాలు మరియు దుర్ధావనలను ప్రదర్శించడం ఈ వీడియోలో బహుళ మార్గాల్లో వ్యక్తమవుతుంది. కళాకారుల కోసం సాహసిక ప్రయాణం ఒక ప్రాథమిక అంశంగా ఉంది. ఇది దుర్గమమైన ప్రదేశాలలో కళాకారులను కనుగొనడానికి వారి ప్రయత్నాలను చూపిస్తుంది. ఈ కథలో గతం మరియు ప్రేమ సంబంధాలు ముఖ్యమైన అంశాలు. జాన్ మరియు ఎలిజబెత్ మధ్య అనుసంధానం గతంలో జరిగిన బాధలను ప్రముఖంగా చూపిస్తుంది. జార్జ్ ఎస్కామిల్లా తన కళలోని ప్రేరణను ప్రస్తావిస్తున్నాడు. ఇది మానవత్వం పట్ల అణగారుతున్న శక్తిని సూచిస్తుంది. జాన్ మరియు లిజ్ జార్జ్ కళను ప్రపంచానికి పరిచయం చేయడానికి అక్కడ ఉన్నారు, కానీ జార్జ్ ప్రాప్యతపై ఆసక్తి చూపడం లేదు. జార్జ్ తన కుటుంబాన్ని కోల్పోయిన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇది శక్తి మరియు నియంత్రణలో దారుణమైన ఫలితాలను చూపిస్తుంది. అమెరికన్లు తమ కళాకారులను కోల్పోతున్నదన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పిజారో మరియు హజార్డో మధ్య శ్రద్ధ లేని పోటీ ఉంది. వారు గోల్డ్ మరియు వెండి కోసం పోరాడుతున్నా పంచుకోవడం మరిచిపోయారు. జార్జ్ వంటి వ్యక్తుల కళాకృతులు ప్రపంచానికి ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వారు తమ కథలను పంచుకోవాలని కోరుకుంటున్నారు. అస్తోరియాస్ తన ఆలోచనల కోసం ఇన్కన్ ప్రజలను ఎలా నాశనం చేసినాడో వివరిస్తున్నాడు. అతను అనుభూతి చెందుతున్న బాధ మరియు శాపం గురించి చర్చిస్తున్నాడు. ఎల్డరాడో కేవలం ఒక కోట కాకుండా ఇది ఒక పవిత్ర స్థలమని అంటారు. అక్కడ ప్రతి కోరిక నిజం అవుతుంది. ఇది చరిత్రలోని వివిధ వ్యక్తుల పట్ల ప్రభావం చూపింది. ప్రేమికుల మరణం గురించి చర్చించడం వల్ల వ్యక్తులు ఎంత బాధపడతారో, వీరిద్దరి మధ్య సంబంధం ఎలా ఏర్పడిందో ప్రదర్శించవచ్చు. ఇది వారి పునరుత్థానం కోసం చేయాల్సినదిగా ఉంది. జాన్ తన గతానికి సంబంధించి 4 దశాబ్దాలుగా నెత్తురుపడ్డాడు. ఈ కీడు గురించి అవగాహన పొందడం అతనికి కొత్త అవకాశాలను అందించింది. జాన్ యొక్క కుటుంబం ఒక బలివాడి నామం కోసం చంపబడింది. ఈ సంఘటన అతనికి తీవ్ర గాయాలను కలిగించింది మరియు అది మర్చిపోలేకపోతున్నాడు. ఈ ప్రదేశానికి చెందిన శక్తుల గురించి జాన్కు తెలియదు. అయితే తన శ్రేయస్సు కోసం ఈ శక్తులను పునరుద్ధరించాలనుకుంటున్నాడు. జాన్ యొక్క పూర్వీకుడు ఫ్రాన్సిస్కో పామా కథలతో సంబంధం ఉంది. అతని జీవితాన్ని ఇతరులకు ఆనందం ఇవ్వడానికి ఉపయోగించడం ద్వారా అతను గొప్పతనం పొందుతాడు. శక్తి సంపాదించాలనే ఆకాంక్షతో జాన్ తన శత్రువులను నాశనం చేయాలని అనుకుంటున్నాడు. ఇది అతని సంస్కృతి మరియు వారసత్వాన్ని కాపాడటానికి అవసరమైంది. జాన్ యొక్క దేవుడు ధనానికి పయాస్గా ఉన్నాడు. ఇది అతని లక్ష్యాలను సాధించేందుకు అవసరం. అయితే ఆ దేవుడిని సంతృప్తి పరచాలంటే ఇచ్చుకోవడం తప్పనిసరి. డేవెన్పోర్ట్ సంస్థకు మైకేల్ స్ట్రీటర్ నియమితుడవడం అనేక మార్పులను సూచిస్తుంది. ఇది డేవెన్పోర్ట్స్ యొక్క వ్యాపార విధానాలను ప్రభావితం చేయవచ్చు. జోనాథన్ డేవెన్పోర్ట్ తండ్రి రిచర్డ్ డేవెన్పోర్ట్ మరణం తరువాత కొంత సమయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇది కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది. జోనాథన్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. ఇది అతనికి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో బాధ్యతలను పెంచుతుంది.